హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. మహబూబ్ నగర్లో ఒక రైతు యూరియా సప్లైస్ కోసం పెద్ద లైన్లో నిలబడి సొమ్మసిల్లిపై కింద పడిపోతే ఎక్స్ మినిస్టర్ అయినటువంటి శ్రీనివాసరావు గారు ఆయన హాస్పిటల్కి తరలించడం జరిగింది. అలాగే ఇంకొక రైతు కుమారయ్య అనే రైతు 3 రోజుల నుంచి యూరియా స్టాక్స్ ఎప్పుడొస్తాయో తెలియక సప్లై చేసే షాప్ దగ్గరే రాత్రి పగలు అక్కడే పడుకుని ఉంటున్నాడంటండి. అలాగే ఇంకొక రైతు కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ వాళ్ళు పడే కష్టాల గురించి చెప్పుకుంటూ యూట్యూబ్లో ఒక చిన్న ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తెలంగాణలో అసలు యూరియా కొరత ఎప్పుడూ లేనంతగా ఇంతలా ఎందుకు వచ్చింది? అసలు ఈ కొరత వల్ల రైతులు ఎంత ఇబ్బంది పాల్పడుతున్నారు? తప్పిదం ఎవరిది? గవర్నమెంట్దా? ప్రజలదా? ఇంపోర్ట్స్దా? యూరియా పాలసీ అంటే ఏంటి? అసలు ఫస్ట్ టైం యూరియాని ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం మనం? అసలు యూరియా పాలసీ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి సబ్సిడీస్ యూరియాకి ప్రొవైడ్ చేస్తుంది? లాంటి అంశాలన్నీ కూడా నేను యూరియా పాలసీ 360 డిగ్రీస్ అనే అంశంతో చేశాను. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి లింక్ మేము ప్రొవైడ్ చేస్తాము. తప్పకుండా చూడండి అండ్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ.